BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. పోలీసుల తీరుపై అనుమానం, అసహనం. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగింది. జగన్ సహా ఆయన కేబినెట్ మంత్రులు, వైసీపీ నేతలు, శ్రేణులు కూడా యథాశక్తి చెలరేగిపోయారు. ఇష్టారీతిగా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఇదేమని ప్రశ్నించిన వారిని నానా రకాలుగా హింసించారు. అక్రమ కేసులు బనాయించారు. పోలీసు శాఖను వైసీపీ అసోసియేట్ గా మార్చేసుకుని దాడులు తాము చేసి బాధితులపై కేసులు నమోదు చేయించారు. అక్రమ అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించారు. సరే, జగన్ అరాచక పాలనకు జనం తమ ఓటుతో చరమగీతం పాడారు. తెలుగుదేశం కూటమి సర్కార్ ఇప్పుడు అధికారంలో ఉంది. వైసీపీ గతంలో పాల్పడిన అక్రమాలు, అన్యాయాలు, దాడులు, హింసాకాండలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు దేవాలయంగా భావించే పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులో ప్రధాన నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందగం సురేష్, విజయవాడ వైసీపీ కోఆర్డినేటర్ దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. దీంతో వారి అరెస్టు అనివార్యమని అంతా భావించారు. కానీ పోలీసులు మాత్రం వారిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ వినా మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈలోగా ఈ కేసులో అరెస్టును తప్పించుకొని తిరుగుతున్న వారిలో దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ లభిస్తే ఈ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న వారంతా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తారు. వారికి యాంటిసిపేటరీ బెయిల్ లభిస్తే లభించవచ్చు. ముందస్తు బెయిల్ ఊరటే కానీ వారిని కేసుల నుంచి విముక్తి చేయదు. కానీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడమే కాకుండా సుప్రీంను ఆశ్రయిస్తామని, అంతవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న నిందితుల వినతిని కూడా కోర్టు తోసిపుచ్చి రోజులు గడుస్తున్నా పోలీసులు పరారీలో ఉన్న వారి ఆచూకీ కూడా కనిపెట్టలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం శ్రేణుల్లో అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కొందరు పోలీసులు ఇప్పటికీ వైసీపీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ నేతలను కాపాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.